అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను అమరావతికి ఆహ్వానం కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలందరికీ, మా మురళీమోహన్ గారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు ఎందుకు హ్యాపీగా ఉందని, చాలా చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ, మా సినిమా ఫ్యామిలీ అంతా వచ్చారు. ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్స్ అందరికి రావడం వెరీ హ్యాపీ. చాలా రోజులైంది మీ అందరినీ సెట్స్లో మీతో పనిచేసి, మీతో వర్క్ చేసి, కెమెరా ముందు లైట్లో మీతో వర్క్ చేసిన రోజులన్నీ. ఇప్పుడే అన్నాను సనా గారితో అండ్ సురేఖవాణి గారు, సురేఖవాణి గారు కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తున్నా. మా ఇంటి అమ్మాయి అద్భుతంగా పర్ఫామ్ చేసింది సురేఖ గారు, నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేసింది సుప్రీత. మీ గురించి నేను ఎన్నిసార్లు చెప్పిన, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు మీరు, నేను, నాగార్జున గారు అంతే, అలాగే ఉంటారు మీరు. అండ్ మా హీరో గారు, థ్యాంక్ యూ శివ గారు. నిజంగా మనం ఆ సినిమా ఆదిపర్వం సినిమాలో మీతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఈ సినిమాలో ఈ పిచ్చోడి క్యారెక్టర్కి ఈడే కావాలని నన్ను పెట్టింది. నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా అరుదు, రెగ్యులర్ క్యారెక్టర్స్ చాలా చేస్తూ ఉంటాం. ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక డ్రైవర్గా, ఒక ఫాదర్గా, ఒక అన్నయ్యగా, ఒక బావగా, మావయ్యగా, ఇన్ని పాత్రల మధ్యన ఒక పాత్ర మాత్రం ఎప్పుడు నన్ను హాంట్ చేసింది. పిచ్చోడు ఏమైనా చేయొచ్చు, ఈ సినిమాలో నేను పిచ్చోడిని స్ట్రాంగ్గా చెప్తున్నా. ఆ పిచ్చి క్యారెక్టర్ని బాగా పోర్ట్రేట్ చేశానని డైరెక్టర్గా అన్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, జీవికే గారు, నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను పిచ్చోడిగా చూసినందుకు. మీ పిచ్చోడు ఖచ్చితంగా రేపు థియేటర్లో మెప్పిస్తాడు. అండ్ అగైన్ ధన్య, సూపర్ అండి. మీరు చాలా రోజుల తర్వాత అనిపించి మిమ్మల్ని ఎలా అంటారండి దెయ్యమని. కలిసి పనిచేసాం ధన్య గారితో, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్తర్ గారితో చాలా మంచి సీన్స్ వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. చాలా మంచి మంచి సీన్స్లో ఎస్తర్ గారితో పనిచేస్తున్నాం. అండ్ ధన్య గారు అండ్ ఆల్ ద టీమ్ అండి. ఒక సినిమాకి ఎప్పుడైనా ఒక సినిమా మన ముందుకు వస్తుందంటే టీం వర్క్ ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమాకి అంత బాగా సెట్ అయింది. డైరెక్టర్ జీవిక గారు, అంటే సినిమా అంతా మ్యాక్సిమం నైట్ షూట్స్ ఉన్నాయి, ఎక్కువ నేను నైట్ వర్క్ చేశాను అనమాట. టీం ఇంకా నేను, భద్రం, మిగతా వాళ్ళందరూ నైట్ షూట్లో. నేను ఎప్పుడు అంటా, ఏమండి పగల ఎప్పుడు నాకు రాత్రిలో పెడుతున్నారు, పగల పెట్టరా షూటింగ్ అంటే, మీ క్యారెక్టర్ నైటే తిరుగుతూ ఉంటుందండి అని. అయితే ఎంత నైట్ షూట్లో కూడా నేను మామూలుగా ఉత్తర సినిమాలు ఏంట్రా నేను సినిమాలో నల్లగా కనిపిస్తున్నా అనుకునేవాడిని, రాత్రులు కూడా తెల్లగా చూపించారు ఈ సినిమాలో. కెమెరామెన్ గారు ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద టీమ్, చాలా మంచి టీంతో పనిచేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఈ సినిమాలో సాంగ్ కంపోజ్ చేసిన భరద్వాజ్, మా ఆర్పి పట్నాయక్ గారి స్టూడియోలో రెగ్యులర్గా కలుస్తుండేవాడు. మేమందరం ప్రతి సాయంత్రం మాదే అన్నట్టుగా సరదాగా గడిపేవాళ్ళం. ఒక్క పాటైనా అద్భుతమైన పాటను కంపోజ్ చేసి ఇచ్చినందుకు భరద్వాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అండ్ హరీష్, సచ్ ఎ స్వీట్ బాయ్ నిజంగా. ఎందుకంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు అంతా నైట్లు మేము ఎలా ఉంటే అలా పడుకునేవాళ్ళం. ఒక ఇంట్లో ఒకే బెడ్ మీద ఆ కుక్క పిల్లలు పడుకుంటే చూడండి, అలాగా నేను ఇటు పడుకుంటే తన అటు పడుకుని ఇంకొకరు ఇలా నిద్రపోతూ ఉండేవాళ్ళం. అంత అడ్జస్ట్ చేసుకున్నావు నువ్వు కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా మంచి యాక్టర్ అవ్వాలని, ఎదగాలని కోరుకుంటూ. అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే సంజన గారు సూపర్ అండి. మా తెలుగు కంటే మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చేస్తున్నారు యాంకరింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు వచ్చి ఈరోజు ఈ సినిమా తరఫున స్టేజ్ని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమరావతికి ఆహ్వానం ఒక ప్రాంతానికి ఆహ్వానం కాదండి, ప్రతి తెలుగోడికి అమరావతికి ఆహ్వానం. తెలుగు వాళ్ళు అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.